ఇప్పుడే మనమే అనే సినిమా చూసి వస్తున్నా. ఏంటంటే మనమే అని అంటే మామూలుగా హీరో శర్వానంద్ గారు ఇంతకుముందు శతమానం భవతి కానీ, రన్ రాజా రన్ కానీ, ఆఫ్టర్ ఏంటంటే ఈ శ్రీకరం మూవీ కానీ, ఇవన్నీ ఏంటంటే మంచి గ్రేట్ ఓరియంటెడ్ డిఫరెంట్ మెసేజ్ని ఎంచుకొని మన ముందుకు వచ్చారు. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు, మనకు కంబ్యాక్ ఇస్తారనే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. కాకపోతే ఏంటంటే మూవీ ఏంటంటే ఆశించినంతగా లేదన్న. ఏంటంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ లాగా అనిపించింది నాకు. ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక రొటీన్ బోరింగ్ అనిపించింది. కామెడీ ఏంటంటే కామెడీలు ఉన్నాయి, నవ్వినాం, ఎంజాయ్ చేసినాం, ఎంటర్టైన్మెంట్ చేసినాం. కానీ ఇంతకుముందు టైప్లోనే ఒక రొటీన్ కామెడీ, రొటీన్ ఎంటర్టైన్మెంట్ లాగానే అనిపించింది. అండ్ ఏంటంటే మామూలుగా ఎవరైనా సరే మూవీ పరంగా చూసుకుంటే హీరో హీరోయిన్ ఇద్దరికి మధ్యలో కెమిస్ట్రీ బాండింగ్ నడవాలని కోరుకుంటారు. కానీ ఇందులో ఏంటంటే ఒక ఇంటర్వెల్ సీన్లో ఎవరైనా ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ పెడతారు. కానీ ఏంటంటే హీరోయిన్కి ప్రపోజ్ చేయడానికని వెళ్తే నా ఫియాన్సీ అని చెప్పి వేరే అతన్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అదొక్కటి నచ్చలేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే చిరాకు పడే సీన్ ఇది. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే మామూలుగా హీరోయిన్స్ని హైలైట్ చేయాల్సింది పోయి మధ్యలో ఏంటంటే ఒక మీడియేటర్లో ఉండే ఒక వేరే యాక్టర్ని హైలైట్ చేసిరు. అది కూడా ఏంటంటే కొన్ని ఒక 20-25 మినిట్స్ ఏంటంటే మూవీని చాలా ల్యాగ్ చేసి పడేసారు. అదొకటి చాలా చిరాకు అనిపించింది. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది అందించలేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ నాకు ఒక్కటే సీన్ నచ్చింది భయ్య, తండ్రి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషనల్ సీన్ మాత్రం బాగా నచ్చింది. అది ఒక్కటి మాత్రం హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఒక హై లెవెల్లో అయితే లేదు. ఏంటంటే ఎమోషనల్కి కనెక్ట్ అవుతున్నాము అని అనే మూమెంట్లోనే ఓన్లీ జస్ట్ లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోయినాము. కానీ వన్ టైం వాచబుల్ మూవీ భయ్య. ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ 100% 60% ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఈ మూవీలో. ఏంటంటే అటర్ ఫ్లాప్ మూవీ అని చెప్పను, అట్లా అని చెప్పేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని చెప్పాను. బిలో యావరేజ్ మూవీ భయ్య. 2.5 ఇస్తాను రేటింగ్. మనమే సూపర్ హిట్. మళ్ళీ శర్వానంద్ 35th మూవీ, కంబ్యాక్ మూవీ ఇది. సూపర్ డైరెక్ట్ సూపర్. శ్రీరామ్ ఆడిచ్చా దేవదాస్ తర్వాత మళ్ళీ చాలా బాగా ఫ్యామిలీ ఓరియంట్ స్టోరీని చాలా బాగా టేకప్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లొకేషన్స్ కానీ, లండన్లోకి చాలా బాగున్నాయి. చిన్నపిల్లడు యాక్టింగ్ కానీ, వాళ్ళిద్దరిని టేకప్ చేస్తాం కానీ, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ పిల్లడు ఉంటాడు, వీడు వాడు టేకప్ చేసి లాస్ట్ వరకు వీళ్ళని విడిపోకుండా మళ్ళీ వాళ్ళిద్దరు వేరే పెళ్లి చేసుకుంటుంటే పిల్లోడి కోసం మళ్ళీ ఇద్దరు ఒకటే అవుతారు. చాలా బాగుంది స్టోరీ కూడా. కామెడీ రాహుల్ రామకృష్ణ కామెడీ కానీ, వెన్నెల కిషోర్ డాక్టర్ కామెడీ చాలా బాగుంది. ప్లస్ ఎక్కడ వల్గట్లేదు సినిమా మొత్తంలో, చాలా బాగా చూపించాడు. ప్లస్ ఫైట్స్ కూడా ఒక్కటే ఫైట్ ఉంటుంది మొత్తం. చాలా బాగుంది స్టోరీ మాత్రం. ఫ్యామిలీ ఓరియంటెడ్. ప్లస్ యూఎస్ వెళ్ళిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కన్నతండ్రులు ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. అదొక సీన్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ లాస్ట్ చాలా బాగా చూపించారు. ఫిష్లు కానీ లాస్ట్ ఇద్దరు కలిసేది కానీ చాలా బాగుంటుంది. శర్వానంద్ చాలా యాక్టింగ్ చాలా బాగా డెవలప్ అయ్యాడు. 35th మూవీ అంటే ఏమైనా నార్మల్ చాలా బాగా చేశాడు శర్వానంద్ మాత్రం. ఫస్ట్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అందరూ హాయ్ నాన్న లా ఉందన్నారు. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు హాయ్ నాన్నకి దీనికి కంపేరింగ్ హాయ్ నాన్న వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. హాయ్ నాన్నకి దీనికి కంపేర్ హాయ్ నాన్న ఇదే. దీనిలో హాయ్ నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు. దీనిలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు కలుస్తారు కాబట్టి చాలా బాగుంది స్టోరీ మాత్రం. శర్వానంద్ కాన్ఫిడెంట్ గా చెప్పారు సినిమా హిట్ అని. సినిమా తప్పకుండా హిట్. 3.5 రేటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకే ఒక జీవితం తర్వాత మంచి మూవీ అని చాలా మంచిది. సెంటిమెంట్ చాలా పిండేసి. సెంటిమెంట్ మాత్రం అసలు లాస్ట్ 5-10 మినిట్స్ మాత్రం కళ్ళకి నీళ్ళు వస్తాయి. అంత బాగుంది సెంటిమెంట్ మాత్రం. చాలా బాగా తీసి లాస్ట్లో మాత్రం అసలు వాళ్ళిద్దరు కలిసేది కానీ, నాన్న అంటాం కానీ, శర్వానంద్ పట్టుకునే అబ్బాయి ఫస్ట్ టైం ఇద్దరు చాలా బాగా బాండింగ్ బాగుంది. ఇద్దరికి మాత్రం చాలా బాగా తీశారు. మళ్ళీ శ్రీరామ్ ఆదిత్య మళ్ళీ హిట్ దొరికింది. శర్వానంద్ మళ్ళీ ఒకటి. కృతి శెట్టికి మళ్ళీ కంబ్యాక్. చాలా ఫ్లాపుల తర్వాత మళ్ళీ కృతి శెట్టి గ్లామర్ పాత్ర కాబట్టి చాలా మంచి రోల్ చేసింది. హ్యాండ్స్ ఆఫ్ టు కృతి శెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నిటికీ ఆన్సర్ నేను ఇస్తాను. సినిమా సూపర్ డూపర్ హిట్ భయ్యా. ఇలాంటి సినిమాల గురించి, ఇలాంటి రివ్యూల గురించి నమ్మకండి మీరు. నిజంగా చెప్తున్నా, సినిమా సూపర్ హిట్. బిలో యావరేజ్, ఆ యావరేజ్, ఈ యావరేజ్ కాదు. సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు? మంది ఇస్తాడు. ఈ సినిమా చూస్తే మనం పక్కా అవుతాం చిందు. కొన్ని సీన్స్లలో చిరాకు అనిపించలేదా భయ్య? చిరాకు అనిపించే కాదు, బోరే అనిపించలేదా? ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆలయంలో అందరికి జరుగుతుంది రాడ్డు. ఈ సినిమా పెద్ద రాడ్డు అంటారు ఇలాంటి వాళ్ళు. కానీ కాదు భయ్య, రాడ్డు కాదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా భయ్య. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఆ అబద్ధం కాదన్నా. ఇంకో చిన్నపిల్ల కానీ యాక్టింగ్ కానీ, ఆ కామెడీ పరంగా కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, శర్వానంద్ యాక్టింగ్ కానీ, కృతి శెట్టి గారి యొక్క ప్రజెంటేషన్ కానీ, ఆమె యొక్క చూపించిన విధానం కానీ, ఆ సినిమాలో అన్ని విధంగా కానీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, అన్నిటి విధంగా సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. నిజంగా చెప్తున్నా,
ఇలాంటి సినిమాలను ఆదరించండి భయ్యా. మీరు అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్తారు ఎందుకు చెప్పండి? సినిమా బాగాలేదని ఎందుకు చెప్తారు? ఫ్యామిలీ కాకపోతే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతే మంచి లవ్ ట్రాక్ ఉంది, లవ్కి సంబంధించి ఒక మంచి మెసేజ్ ఉంది. చిన్నపిల్లలు మాత్రం నిజంగా చాలా అంటే ఒక ఫ్యామిలీ ఏంటంటే ఫ్యామిలీ వెళ్ళి చూసేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లవ్ ట్రాక్ అనే కాదు భయ్య, ఆ చిన్న పిల్లోడు కూడా చాలా బాగా చేశాడు. అంటే శర్వానంద్ అన్నకి అలాగే కీర్తి శెట్టికి పోటీ పడి మరీ చేశాడు. ఆ పిల్లోడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ టైమింగ్ బాగుంది. ఒక డాక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే శర్వానంద్ అన్నకైతే బ్లాక్ బాస్టర్ హిట్ అనుకోవచ్చు ఈ సినిమా. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా ఒకటి. నిజంగా కీర్తి శెట్టి గారి యాక్టింగ్ వచ్చేసి ఏంటంటే తన గ్లామర్ కానీ తన లవ్ ట్రాక్ అనేది కూడా సూపర్గా చేశారు. అసలు తనకేంటంటే చాలా రోజుల తర్వాత సినిమాలు లేవు కీర్తి శెట్టి గారికి. ఈ సినిమాతో మాత్రం మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా ఆఫర్స్ అయితే వస్తాయి. అంటే అది ఓన్లీ ఫుల్ లెంత్గా ఫ్యామిలీ అన్న. ఇది ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి కూడా ఉంది. అంటే ఒక ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఒక సన్ గురించి ఉంది, అలాగే లవ్ ట్రాక్ గురించి ఉంది. ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి జోనర్కి సంబంధించి అయితే ఈ సినిమా అయితే ఉంది. అవుట్ ఆఫ్ 5 కాదు కానీ ఒక మంచి సినిమా అన్న. ప్రతి ఒక్కరికి మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఒకటే చెప్తాను. అంటే చాలా ఇప్పుడు ఉన్న సినిమాలలో ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ శర్వానంద్ అన్నది మనమే అనే సినిమా మాత్రం ప్రతి ఒక్కరు మంచి ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. బాగుంది సినిమా.